నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. అనంతపురం జిల్లా అంతా ఒక లెక్క, తాడిపత్రి నియోజకవర్గం ఇంకో లెక్క. అక్కడ ఎప్పుడూ రాజకీయ వాతావరణం చాలా హాట్గా ఉంటుంది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమవుతుంది. తాడిపత్రికి పెద్దారెడ్డిని రానివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం అయితే పంతం పట్టింది. ఏ విధంగానైనా తాను తాడిపత్రికి వస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టుబట్టడంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రాలేని పరిస్థితి కూడా ఏర్పడిపోయింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకొని తీరుతామంటూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, కార్యకర్తలు ఇప్పటికే పలుసార్లు బహిరంగంగా ప్రకటించారు. వాళ్ళు అడ్డుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం కష్టమేనని రాజకీయ పండితులు చెప్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు స్థానికంగా ఉత్కంఠ రేపుతున్నాయి. తాడిపత్రిలో ఆయన ప్రవేశం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురైన పరిస్థితులే ఇప్పుడు కేతిరెడ్డికి ఎదురవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని, ఆయనకు తగిన భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు అయితే ఫలించడం లేదు. తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాల్గొనేందుకు వచ్చారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఇందుకు సంబంధించి నోటీసును ఆయనకు ఎల్లనూరు ఎస్ఐ రామాంజనేయులు రెడ్డి అందజేశారు. దీంతో తన ఇంట్లోనే వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు కూడా అర్పించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారని, ఎన్ని రోజులు తను నిర్బంధిస్తారో చూస్తానని పనిలో పనిగా జేసీ ప్రభాకర్ రెడ్డిని పెద్దారెడ్డి టార్గెట్ చేశారు. జేసీ వర్గీయులు దాడి చేస్తారన్న కారణంతో పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ వారంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించాలని అక్కడ వైసీపీ నేతలు భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమకు అనుమతి ఇవ్వాలని పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సైతం ఆ జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు. ఈ లేఖపైన పోలీసులు కూడా స్పందించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ కార్యక్రమం కోసం తాడిపత్రికి రావద్దని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి నోటీసులు అందించారు. ఇవాళ తాడిపత్రిలో మంత్రుల ప్రోగ్రాం ఉందని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే నేపథ్యంలో వైసీపీ నేతలను తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక వెనక్కి తగ్గారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఈ రోజు తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 18న కార్యక్రమాన్ని జరుపుతామని అన్నారు. తాజాగా మంగళవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారం విహారయాత్రలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అక్కడ టీడీపీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయి హుటాహుటిన ప్రత్యేక విమానంలో విహారయాత్ర నుంచి బయలుదేరి తాడిపత్రికి వచ్చేశారు. ఒకవేళ పెద్దారెడ్డి తన పర్యటనను
తాడిపత్రిలో వాయిదా వేసుకోకపోయి ఉంటే అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకునేవని పోలీసులు పేర్కొన్నారు. గతంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి నివాస సముదాయాల కూల్చివేత విషయంలో పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం సాగింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారన్నారు పెద్దారెడ్డి. హైకోర్టులో పెద్దారెడ్డికి ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించారని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పెద్దారెడ్డి అక్రమాలను చూస్తూ ఊరుకోవాలా అని ప్రభాకర్ రెడ్డి గతంలోనే కామెంట్స్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన భార్య రమాదేవి పేరిట 639, 640, 641 సర్వే నంబర్లో ఫ్లాట్ నంబర్ 2/15లో 10 సెంట్ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించారు. ప్లాన్ ప్రకారం 5 సెంట్ల స్థలానికి మాత్రమే అనుమతులు తీసుకుని 10 సెంట్ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించారని మున్సిపల్ అధికారులు తెలిపారు. కొలతలు వేసిన అనంతరం సుమారు 2 సెంట్ల మేర మున్సిపాలిటీ స్థలాన్ని పెద్దారెడ్డి ఆక్రమించుకున్నట్టుగా తేలిందన్నారు. హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గారు. దీంతో తన పంతం నెగ్గిందని పెద్దారెడ్డి భావించారు. ఒకవైపు ఇంటి సమస్య తాత్కాలికంగా పరిష్కారమైన పార్టీ ప్రతిష్టత గురించి అధినేత ఒత్తిడి ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. తాడిపత్రిలో ఒకవైపు టీడీపీ వర్సెస్ వైసీపీగా వ్యవహారం నడుస్తూ ఉంటే మరోవైపు తాడిపత్రిలో పెద్దారెడ్డికి ఇంటి పోరు ఇబ్బందిగా మారింది. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీకి సమన్వయకర్త లేక కార్యకర్తల్లో అయోమయంలో పడిపోయారు. పార్టీ కార్యక్రమాలు చేపట్టేవారు లేరు. సమస్య వస్తే అండగా నిలిచేవాళ్లు కరువయ్యారని కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ బలహీనవుతుందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదిన్నరగా సమన్వయకర్త లేకపోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారని తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ సమన్వయకర్తను నియమించలేదు. తాడిపత్రిలో వైసీపీ పెద్దారెడ్డి, రమేష్ రెడ్డి, ఫయాజ్ బాషా వర్గాలు విడిపోయాయి. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమన్వయకర్తగా ఎవరిని నియమిస్తారన్న చర్చ ఇప్పుడు సాగుతుంది. ఇప్పటికే పలుమార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డిని కలవడంతో ఆయనకే సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తారని ఒక ప్రచారం కూడా సాగుతుంది. ముస్లిం నాయకుడు ఫయాజ్ బాషాకు ఇస్తారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని సమన్వయకర్తగా నియమించినా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎదురొడ్డి పార్టీని నడిపించగలరా అన్న సందేహాలు కూడా ఇప్పుడు ఏర్పడ్డాయి. పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లికే పరిమితం కావడంతో తాడిపత్రిలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఎవరు అండగా నిలుస్తారని కార్యకర్తలు వాపోతున్నారు. రమేష్ రెడ్డి ఉన్న ఆయన కార్యక్రమాలకు హాజరవటం, మాట్లాడటం వరకే పరిమితం అవుతున్నారన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డితో పాటు మరికొందరు నాయకుల ద్వారా రమేష్ రెడ్డి సమన్వయకర్త పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సమన్వయకర్తగా రమేష్ రెడ్డి పేరు ఖరారైందని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.